గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ అవకాశం ఇచ్చిన ఎన్టీవీ వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆధ్యాత్మికకు సంబంధించిన ఏదైనా ఒక వీడియోని 2 నిమిషాల నిడివితో పంపించమని కోరినందుకు మీకు ఈ వీడియో పంపిస్తున్నానండి. నాకు ఆధ్యాత్మికం మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో అని తెలియజేయడానికి నేను విన్న చాలా కథలలో ఒక చిన్న కథ మీకు విన్నపం చేస్తాను. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఈశ్వరుడు ఎప్పుడూ కూడా మనల్ని గమనిస్తున్నాడు అనే భావనతో ఉండడమే భక్తి అనే మాటకు అర్థమని నేను విన్న కథల ద్వారా నాకు తెలిసిందండి. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే హనుమస్వామిని తీసుకోవచ్చు. మన ఆరాధ్య దేవుడైన ఆంజనేయుడు భక్తి అన్న మాటకు పరకాష్టమైన స్థాయికి చేరుకున్న మహానుభావుడైన ఆయన సీతమ్మ తల్లిని వెతుకుతూ రామాయణంలో అశోకవనానికి వెళ్ళిన హనుమంతునికి సీతమ్మ తల్లి దర్శనం అయిన తర్వాత, ఆ సీతమ్మ తల్లితో మాట్లాడిన తర్వాత ఆమె ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తుంది ఆంజనేయ స్వామితోటి. అదేమిటంటే, ఆంజనేయ, ఇన్ని కోట్ల మంది వానరులలో నీవు ఒక్కడివి మాత్రమే ఇక్కడకు చేరుకున్నావు. మరి ఇన్ని కోట్ల మంది వానరులు ఎలా చేరుకుంటారు? వాళ్ళకు సాధ్యమేనా ఇది? రామయ్య వచ్చి నన్ను యుద్ధం చేసి నన్ను తీసుకెళ్తాడనే సందేహాన్ని వ్యక్తం చేసినప్పుడు సీతమ్మ తల్లి, అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు ఆ సీతమ్మ తల్లితో, అమ్మా, నీకు తెలియని రాజధర్మం లేదమ్మా. రాజు తన పట్టపురాణి దగ్గరికి పంపించే ముందు అందరిలో కల్లా బలహీనుడు ఎవడో, అల్పుడు ఎవడో వాడిని మాత్రమే మహారాణి చెంతకు పంపిస్తాడమ్మా. అది రాజధర్మము. రామచంద్రమూర్తి నన్ను ఎంచుకొని నీ దగ్గరకు పంపించాడంటే నేను చాలా బలహీనుణ్ణి అని అర్థమవుతున్నది. కాబట్టి తక్కిన వానరుల్లో ఇక్కడికి వస్తారా రారో అనే సందేహం లేదమ్మా. నాలాంటి బలహీనుడే ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడున్న వానరులంతా కూడా నాకంటే బలవంతులు, నాతో సమానమైన వాళ్ళు ఉన్నారు తప్ప నాకంటే తక్కువ బలం కలిగిన వాళ్ళు ఎవరూ లేరమ్మా అని తన వినయతను తను నిరూపించుకుంటాడు ఆంజనేయ స్వామి. భక్తి అన్న మాటకు అర్థము ఆంజనేయుని యొక్క భక్తి పరాకాష్ట. ఈశ్వరుడు ఉన్నాడు, ఎప్పుడు తను ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనే భావనతోటి ఎవరు ఉంటారో దానికి భక్తి అని పేరు. కాబట్టి ఈ చిన్న కథను మీరు విని ఆధ్యాత్మికత మీద నాకున్న ఇంట్రెస్ట్ను మీరు పరిగణలోకి తీసుకోగలరని మనవి చేస్తూ స్వస్తి.